రూపాయలు మా మీద కొట్టించింది సంఘం మణికంఠ గ్రూపు. మా మీద 1 లక్ష రూపాయలు కొట్టించింది. 1 లక్ష మేము తీర్చేసుకున్నాం. బుజ్జమ్మ తమ్మిశెట్టి బుజ్జి కొట్టిస్తే మేము తీర్చేసినాం. ఆ డబ్బులు అవన్నీ ఆమె దగ్గరే ఉన్నాయి. పొదుపులు కానీ ఎయ్యి కానీ మా దగ్గర రూపాయి కూడా ఆమెకు మీద అప్పు లేదు. మేము కట్టేసినాం. ఇప్పుడు 7 నెలల నుంచి పోలీస్ స్టేషన్లకు తిరుగుతున్నాం, అన్నిటికి తిరుగుతున్నాం, పెద్ద మనుషులకు తిరుగుతున్నాం. మాకు న్యాయం చేయమని మేము ఒంట్లో బాగాలేని వాళ్ళం, మేము ఉండి లేక కట్టుకున్నాం. మాకు ఇంకా డబ్బులు మాకు అట్లా వాడుకుంది, న్యాయం చేస్తారని. మా 10 లక్షలు పొదుపు అందరి మీద. ఈ చీనిధిలోను ఎంత 5 లక్షలు మేము కట్టినాం. ఆమెకి మేము అందరం కట్టినాం. నెల కట్టినాం. రూపాయి బిళ్ళ లేకుండా కట్టాక కట్టిన 2 నెలలకు మీరు కట్టలేదని నోటీస్ వచ్చింది. నోటీస్ వస్తే మేము భయపడి బ్యాంకు కాడికి పోతే ఇగో ఏమో వాడుకుంది, మరి మేము ఇవన్నీ కట్టమంటే నేనే కట్టుకుంటా సార్ అని బ్యాంకులో చెప్పింది. ఆడా కట్టట్లేదు, ఏడా కట్టట్లేదు. మేము పెద్ద మనుషులు న్యాయం చేయమని మేము తిరుగుతున్నాం. దాన్ని దన్నండి గొద్దండి ఇంటికి కాలమైంది అంటున్నారు. మాకు ఆ దమ్ము లేదు, మాకు ఒంట్లో బాగలేదు, మేము తిరుగుతా ఉన్నాం. మాట్లాడట్లేదు. లంచాలు అంటుంది, బాగుండి గొద్ద తెంగించుకొని కట్టుకోండి అంటుంది. బూతులు మాట్లాడుతుంది. నా పేరు గారు చల్లా మల్లేశ్వర సారు. మరికట్ట గ్రూపు 10 లక్షల లోన్ కొట్టించింది మాకు ఫస్ట్ పొదుపు. తర్వాత ఇక మేము కట్టేసినాం. ఆమె బ్యాంకులో కట్టలేదు. మళ్ళీ శ్రీనిధిలో మాకు 10 మంది మీద 5 లక్షలు కొట్టించింది. మాకు 50 చేతిలో పెట్టింది. 50 ఆమె తీసుకుంది. ఆమె లీడర్ బుజ్జి. ఆమె నెల కడతా అన్నది. మేము మా బాకీ అయిపోయింది. వాటి గురించి మాకు నోటీసులు వచ్చిన ఇంటికి. మాకు ఇళ్లలో గొడవలు అవుతుంది సార్. అసలు మేము మంచి అందుకుంటలేదు సార్. ఈ అప్పుల గురించి మేము చావాలో బతకాలో కూడా తెలియట్లేదు సార్. మీరే మాకు న్యాయం చేయాలి. మా బుక్కులు మాకు బయటికి రావాలి. మా పేరు మీద లేకోకుండా మాకు నోటీసులు లేకోకుండా చేయండి సార్. అదే మేము తాళం వేస్తాం అంటున్నారు, కరెంట్ కట్ చేస్తాం అంటున్నారు, రేషన్ రాదంటున్నారు, పెన్షన్ రాదంటున్నారు, ఏది లేకుండా చేస్తాం అంటున్నారు సార్. మీరు మేమేం చావాలో బతకాలో చెప్పండి సార్. మీరు న్యాయం కావాలి మాకు. కలెక్టర్ కాడికి ఎక్కడికైనా ఎమ్మెల్యే కాడికి పోతాం అది.